ఫ్రెండ్స్ డైరెక్షన్స్లో చాలామంది నార్త్కి రైట్ ఎటు, నార్త్కి లెఫ్ట్ ఎటు, ఈస్ట్కి రైట్ ఎటు, ఈస్ట్కి లెఫ్ట్ ఎటు ఇలా బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో నేను చెప్పబోయే ట్రిక్ మీరు పాటిస్తే ఫ్రెండ్స్ జీవితంలో మీరు నార్త్కి రైట్ ఎటు, లెఫ్ట్ ఎటు ఇలా అసలు కన్ఫ్యూజనే ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం రైట్ హ్యాండ్ అస్సలు యూజ్ చేయొద్దు, లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ వైట్ వైపు ఉందిగా ఫ్రెండ్స్, దీన్ని మన రైట్ అనమాట. ఈ బ్లాక్ వైపు ఉన్నది లెఫ్ట్గా యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది యారో మార్క్ అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనకి నార్త్కి రైట్ ఎటు కావాలి, నార్త్కి లెఫ్ట్ ఎటు కావాలని చూసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నార్త్ వైపు మనం హ్యాండ్ పెట్టినాం, యారో మార్క్. ఓకేనా ఫ్రెండ్స్. నార్త్కి రైట్ ఏముంది ఫ్రెండ్స్, నార్త్కి రైట్ ఈస్ట్ ఉంది. అలానే నార్త్కి లెఫ్ట్ ఏముంది ఫ్రెండ్స్, వెస్ట్ ఉంది. నార్త్ అయిపోయింది. నెక్స్ట్ ఈస్ట్కి అడుగుద్దాం ఫ్రెండ్స్. ఈస్ట్కి రైట్ సైడ్ ఏముంది ఫ్రెండ్స్, సౌత్ ఉంది. అలానే ఈస్ట్కి లెఫ్ట్ సైడ్ నార్త్ ఉంది. మళ్ళీ సౌత్కి వచ్చేసిన ఫ్రెండ్స్. సౌత్కి రైట్ సైడ్ ఏముంది ఫ్రెండ్స్, వెస్ట్ ఉంది. అలానే సౌత్కి లెఫ్ట్ సైడ్ ఈస్ట్ ఉంది. నెక్స్ట్ వెస్ట్ కాడికి పోతే ఫ్రెండ్స్, వెస్ట్కి రైట్ సైడ్ నార్త్ ఉంది. అలానే లెఫ్ట్కి లెఫ్ట్ సైడ్ సౌత్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ ఈ ట్రిక్ పాటిస్తే కనుక ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ అసలు డైరెక్షన్స్లో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు ఫ్రెండ్స్.